కొందరు ఉంటారు దొంగది కాదని అంటారు, దొడ్లకైతే వాటికనే రారు. ఇంకా కొందరు ఉంటారు మందిది మంగళవారం అని అంటారు, మనదైతే సోమవారం అని అంటారు. ఎలుగుతున్నది నువ్వెవరిని అంటున్నావో తెలుస్తున్నది. అంత బుర్ర తక్కువ బుద్ధి తక్కువ అని అనుకుంటున్నావా ఎట్లా? అంటే ఇప్పుడు నీకు బుర్ర బుద్ధి రెండు ఉన్నాయని ఫీల్ అవుతున్నావా ఎట్లా? నీకు లేనంత మాత్రాన అవతలకు ఉండదని అనుకుంటున్నావా? తవ్వమంటావా? నీ గతం ఎట్లుండాను? అవ్వ పుట్టినీళ్ళు మేనమామకు తెలియదా అన్నట్టు ఇక నీ పుట్టు పూర్వోత్తరాలు తీయమంటావా? నువ్వు ఎక్కడ పైసలు ఎగబెట్టినావు, ఎవరి నెత్తి మీద టోపీ పెట్టినవో చెప్పాలనా? మరి నువ్వెవరి నెత్తి మీద చేయి పెట్టినావు చెప్పమంటావా నన్ను? మన పంచాయతీ అటెనక గానీ గీ లీడర్ల పంచాయతీ చూద్దాంపా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొరిసిన, భూమి ఆకాశాలు తలకిందులైనా, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. రుణమాఫీ మీద చిన్నపాటి రణమే అవుతున్నది కారు గుర్తు చేయి గుర్తు లీడర్ల నడుమ. మొన్నటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ సారు 15 ఆగస్టు లోపు లోన్లు మాఫీ చేస్తామనంటే గులాబీ పార్టీ నుంచి బావబామరుదులు ఇట్లా తలిగిర్రు. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి. ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను. రుణమాఫీ గురించి మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. 2 లక్షల రుణమాఫీ ఏదంటే మాట్లాడాడు, కానీ చాలా మాటలు మాట్లాడుతున్నాడు మన మీద. నీ భాషలోనే చెప్తున్నా, నా భాష కాదు. మగాడి అయితే నువ్వు 2 లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు, అప్పుడు నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. మీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు మంచిగానే ఉన్నాయి కానీ జనానికి రావాల్సింది ఎప్పుడొస్తుందో ఏమో పోర్రి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.